యోహాను సువార్త ధ్యానాలు 23వ భాగం ఈ వారం చూద్దాం. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయానికి. 3వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. దేవుణ్ణి వెదకుట అన్న విశేషము లేక ఒక వచనాన్ని మనం చూస్తే, దేవుణ్ణి ఎలా వెతుకుతారు అంటే మనము చాలా విధాలైన పరిస్థితులను చూపిస్తాం. చాలా రీతులుగా దేవుణ్ణి ఎలా వెతుకుతారమ్మా మీరు అంటే, మీరు దేవుణ్ణి ఎలా వెతికారు బ్రదర్ అని అడిగితే, దేవుని దగ్గరకు మీరు ఎలా వచ్చారండి అని అడిగితే చాలా రీతులుగా చెబుతారు, ఒక్కొక్కరు ఒక్కో రీతిగా. అప్పుడండి నా ఆరోగ్యం బాగోలేదండి, డాక్టర్లు బ్రతకరని చెప్పారు. అప్పుడు ఎవరో వచ్చి యేసు ప్రభువుని నమ్ముకోండి అన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు స్వస్థత వచ్చింది, అలా ప్రభు దగ్గరకు వచ్చానండి, అలా ప్రభువుని వెతికాను అంటారు ఒకరు. అమ్మా మీరు ఎలా వచ్చారు అంటే, నేను అనేక శ్రమల్లో కూరుకుపోయానండి, నా దేవుడు యేసు ప్రభు అని తెలిసింది, యేసు ప్రభువా ఈ ఈ శ్రమల ఊబిలో నుండి నన్ను విడిపించవా అని దేవుణ్ణి వెతికాను, దేవుడు నన్ను విడిపించాడండి, అలా నేను దేవుణ్ణి వెతికాను అని చెప్పారు. బ్రదర్ మీరు ఎలా దేవుణ్ణి వెతికారంటే, నేను చూస్తూ ఉన్నానండి, చాలా రీతులుగా నాకు కన్ఫ్యూజన్లు ఉన్నాయి, నిజమైన దేవుడు ఎవరు అని ఆలోచించగా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని తెలిసిందండి, అందుకే ప్రభువుని వెతుక్కుంటూ వచ్చాను అంటారు మరొకరు. ఏమండి యేసు ప్రభుని ఎప్పుడు వెతికారండి, ఎలా వెతికారండి అంటే, ఇంకొకరు చెబుతారు, ఏమండి మా కుటుంబం అంతా చల్లా చెదురైపోయింది, నేను ఏకాకినైపోయాను, నేను ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఎవరో వచ్చి ఓ పుస్తకాన్ని ఇచ్చారు, అది కొత్త నిబంధన బైబిల్ అంట, దానిలో చదవగా నేను ఒంటరిగా ఉన్న సమయాల్లో కూడా నేను ఎలా బ్రతకాలో నేర్పించింది అండి ఆ బైబిలే యేసు ప్రభు దగ్గరకు నన్ను నడిపించింది అంటారు మరొకరు. ఏమండి యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చారని మరొకరిని అడిగితే, ఏమండి అది భయంకరమైన శ్రమలండి, భయంకరమైన పరిస్థితి అండి, ఇక నాకు మరణమే ముందున్నదండి, ఇక మరణము నుంచి విడిపించబడ్డం నాకు సాధ్యం కాదు అని అనుకున్నానండి. అప్పుడు ఎవరో చెప్పారు, నీకోసం మరణించిన ఒక వ్యక్తి ఉన్నాడు, నీవెందుకు మరణిస్తావన్నారు. ఎవరు ఆ వ్యక్తిని వెతికితే యేసుక్రీస్తు ప్రభు అని తెలిసిందండి, అలా నేను యేసు ప్రభువుని వెతికానండి అంటారు కొంతమంది. యేసు ప్రభువుని వెతకడము చాలా ప్రాముఖ్యము మానవ జీవితానికి. యేసు ప్రభువుని వెతకడము లేక దేవుణ్ణి, దైవత్వాన్ని, దేవుని శక్తిని ఆశ్రయించడం, వెతకడం చాలా ప్రాముఖ్యము. ఏ రీతిలో వెతుకుతున్నాము అన్నది ముఖ్యం. నా మాట మీకు అర్థమైందండి? యేసు ప్రభువుని లేక దేవుణ్ణి వెతకడము ప్రాముఖ్యము, ఎలా వెతుకుతున్నాము అన్నది ప్రాముఖ్యము. అతి ఎక్కువ ప్రాముఖ్యమైనది మనము ఎందు నిమిత్తం వెతుకుతున్నాము అన్నది కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో చూడాలి. ఈరోజు మనము దేవుణ్ణి వెతుకుదాము. దేవుణ్ణి వెతికిన ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తిని చూపించే ముందు ఓ వాక్య భాగాన్ని చూపించాలి. ఎందుకు అంటే, ఆయనను వెతికితే మనకు ఏమి సంభవిస్తుందో, ఆయనను వెతికితే మనకు ఏమి కలిసి వస్తుందో మనకు తెలియాలి కదా. కాబట్టి యేసు ప్రభుని వెతుకుతున్నాం కదా, మనకు ఏమి కావాలి ఒకసారి చూసే ప్రయత్నం చూద్దాం. సామెతల గ్రంథం 8:35, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను కనుగొనువాడు అంటే నన్ను వెదకువాడు జీవాన్ని కనుగొంటాడు, జీవాన్ని వెతికినట్టే. మనము యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు వెతుకుతున్నామండి అంటే, జీవము కోసమా? యేసు ప్రభుని ఎందుకు వెతుకుతున్నామంటే మోక్షం కోసమేనా? యేసు ప్రభుని వెతుకుతున్నాము అప్పులు తీరిపోవాలని, యేసు ప్రభువుని నమ్ముతున్నో బలహీనతలు తగ్గిపోవాలని, యేసు ప్రభువుని నమ్ముతున్నో ఈ లోకములో ఉన్నటువంటి ఆ సమస్యలు పోవాలని, అంటే కొడుకు పెళ్ళి, కూతురు పెళ్ళి, కొడుకు ఉద్యోగం, కూతురు ఉద్యోగం, పిల్లలకి ప్రెగ్నెన్సీలు, లేకపోతే వారు ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే అప్పులు తీరాలనో, ఏవేవో. ఏమండి యేసు ప్రభువుని వెతికితే వీటన్నిటి కోసం వెతుకుతాం. కానీ ఓ మంచి మాట, మోక్షం కోసం వెతకండి,
జీవం కోసం వెతకండి, తరువాత అన్ని వాటి వెనకాల అవే తన్నుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయి నీ దగ్గరకు. ఆయన చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? మత్తయి సువార్తలో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనం అలా చెయ్యం కదా, మొదటిగా ఇప్పుడు మనకున్నవన్నీ పోవాలి. మొదటిగా మన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, ఇవి అవి అవి. ఏమండి, ప్రభుని ఎరగని లేక ప్రభుని నమ్మని వానికి ఉన్నాయి శ్రమలు, ప్రభుని నమ్మని వానికి ఉన్నాయి అప్పులు, ప్రభుని నమ్మని వానికి ఉన్నాయి రోగాలు, ప్రభుని నమ్మని వానికి ఉన్నాయి సమస్యలు. మరి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావండి? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు? ఈ అప్పులన్నీ పోతాయని కదా, ఈ సమస్యలన్నీ తీరిపోతాయని కదా. ఓ, అందుకొచ్చారా? యేసు ప్రభు దగ్గరకు అందుకేనా వస్తా? అందుకనే యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ సమస్యలు ఈ లోకంలో తాత్కాలికంగా పోతాయి. తరువాత నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీ హృదయము మారడము కదా మనకు ప్రాముఖ్యము. ఇది మనం చూడాలి. యేసు ప్రభు దగ్గరకు ఎందుకు రావాలి? యేసు ప్రభుని ఎందుకు వెతకాలంటే జీవము కొరకు వెతకాలి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను వెతకువాడు జీవమును వెతుకును అని చెప్పిన మాట నిన్ను నన్ను చూసి చెబితే వీరు జీవాన్ని వెతికే వారండి అని చెప్పాలే తప్ప సమస్యలు పోతాయని ఏదో నామకార్థంగా వచ్చారంటే సమస్యలు తీరిపోయాక మరలా వదిలేస్తాడు దేవుణ్ణి. అప్పుల కోసం వచ్చారని, ఏదో రోగం తగ్గాలని వచ్చారనుకో, రోగం తగ్గిన తర్వాత దేవుణ్ణి వదిలేస్తారు. ఇప్పుడు చాలా మంది ఇదే కదా చేసే భక్తి. చాలా మంది చేసేది 3 వారాలు రండి మీ జబ్బులు పోతాయి అంటారు, 3 వారాలు రండి మీ కోడలకో మీ కుమార్తెకో ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తారు, 7 వారాలు రండి ఇది పోద్ది అది పోద్దని చెప్తారు, 7 వారాలు అయిపోద్ది, ఆ కార్యం జరుగుతుంది, తరువాత చర్చికి వెళ్ళరు, ఆ మందిరానికి వెళ్ళరు, ఆ గుడికి వెళ్ళరు, అయిపోయింది అంతే, భక్తి అంతటితో సమాప్తం. సమస్యల కోసం ఎంతకాలం నీవు భక్తి చేస్తావు? జీవము కోసం నీవు భక్తి చెయ్యి, మోక్షం కోసం భక్తి చేయండి, పరలోకం చేరడం కోసం భక్తి చేయండి. అది నీకు జీవం ఇస్తుంది, నిత్యత్వములో స్థానం ఇస్తుంది. నిత్యత్వములో నీకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జీవమును కనుగొంటే నీకు అక్కడ నీకున్న స్థలము చాలా గొప్పగా ఉంటుంది. నా స్నేహితులారా, ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. సరే, మనము దేవుణ్ణి వెతికిన ఓ వ్యక్తిని మీకు చూపిస్తానన్నాను కదా. రండి మన వాక్య భాగానికి. 3వ అధ్యాయము యోహాను సువార్త చూడండి, 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఎవరండి ఈయన? యూదులకు అధికారి. ఎవరు? యూదులకు అధికారి. అతడు ఒక పరిచర్య చేసే పరిసయ్యుడు. అతని పేరు నికోదేము. చెప్పండి. ఈరోజు దేవుణ్ణి వెతికిన నికోదేముని మీకు పరిచయం చేస్తాను. మొదటిలో ఎందుకు దేవుణ్ణి వెతికాడో, చివరిలో అతని స్థితి ఎలా ఉందో, చాలా కొద్ది సమయంలోనే మీకు చాలా గొప్ప విషయాలు చెబుతాను. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. మనము ఒకవేళ ఈ నికోదేములా ఉన్నామేమో ఒకసారి పరిశీలించుకుందాము. తరువాత తన స్థితిని బట్టి ఎలా ఉన్నదో ఆ విషయం కూడా మనము ఆలోచిద్దాం మనకున్న సమయాన్ని బట్టి. ఎవరు ఈయనంటే యూదులకు అధికారి, ఓ ఉద్యోగము చేసే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఈ నికోదేము అనే వ్యక్తి. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు, ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తులకు ఎవరికైనా సరే లోపల కొంచెం ఇది అనేది ఉంటది, ఈగో అనేది ఉంటది, లేక కొంచెం స్థాయి అనేది మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగమైనా లేక ఓ రాజకీయంలో ఉన్న వ్యక్తి అయినా. మనందరికీ తెలిసినట్టుగానే ఈ నికోదేము కూడా ఓ అధికారము కలిగి ఉన్నాడు. అతడు పరిచర్య చేస్తాడు కూడా. యూదులకు అధికారి, పరిచర్య చేస్తాడు కూడా, పరిచారకుడు.
పరిసయ్యులు సద్దుకయ్యులు అనబడిన వారిలో ఒకడైనటువంటి ఈ నీకోదేము ఏం చేశాడు ఈయన అంటే, రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరకు వెళ్ళారు. ఈయన అధికారి, అందులోనూ యూదుడైనటువంటి నీకోదేము ఇతను యూదా వంశానికి చెందినవాడు. యూదులకి కొంచెం బెట్ ఎక్కువ చేస్తారు, కొంచెం ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఏమి లేకపోయినా సరే ఆ లెవెల్ మెయింటైన్ చేస్తారు యూదులు. ఎందుకంటే యూదులు దేవుని జనాంగం, దేవుని ప్రజలు. యెహోవా దేవుడు మా దేవుడు అన్న విధానంలో ఉంటారు. యెహోవా దేవుణ్ణి తప్ప మరెవ్వరిని దేవుడిగా అంగీకరించరు. యెహోవా దేవుడిని తప్ప మరి ఎవ్వరిని దేవుడిగా అంగీకరించరు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీల దేశములో ఇంకా మెస్సయా వస్తాడు, మమ్మలను తప్పిస్తాడని ఎదురు చూసేవారు ఇంకా యెరూషలేములో కొంతమంది యూదులు ఉన్నారు. యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించిన వారు. యేసు ప్రభు ఓ ప్రాఫిట్ అంటే, ఓ ప్రవక్త అంటే అంతవరకు మాత్రమే వింటారు, దేవుడు అని అంగీకరించరు. ఈ నీకోదేము కూడా అదే జాతికి సంబంధించిన వాడు. కానీ ఇతడు విధానం ఏంటి? ప్రవక్తలా లేడు. ఇతడు చేసే కార్యాలు ఇలా లేవు. ఎక్కడో కొంచెం డౌట్గా ఉంది, లోపల తొలిచేస్తుంది. ఏది సత్యము, ఏంటి 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 అని ఆలోచించాలనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాడు. చాలామంది నికోదేములాగా యేసు ప్రభు దగ్గరకు వస్తారు, అందరికీ తెలిసేలా రారు. ఎందుకు అంటే యేసు ప్రభు పరాయి దేశస్థుడు, యేసు ప్రభు చిన్న కులస్తుల దేవుడు, యేసు ప్రభు అంటరాని వాడి దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా అని అనుకొని యేసు ప్రభు దగ్గరికి రావడానికి కొంతమంది మక్కువ చూపరు. యేసు ప్రభు దగ్గరకు రావడానికి కొంతమందికి అహము అనేది అడ్డొస్తుంది. యేసు ప్రభు దగ్గరకు రావడానికి కొంతమందికి ఎందుకో చిన్న చూపు చూచే రీతిగా మారిపోతున్నారు. మాటలు వింటున్న వారులారా, ఆయన వంటి గొప్ప దేవుడు ఎవరు లేరు అన్న సత్యం మనకు తెలియాలి. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నీవు దేవుని దగ్గరకు రాకూడదు. ఆయన యేసుక్రీస్తుకు పేరు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పేరు. యేసు ప్రభు అందరికీ దేవుడండి. ఒకరికి కాదు, ఒక కులస్తుని కాదు, ఒక మతస్థునికి కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు. కాబట్టి ఆయన దగ్గరకు అందరూ వెళ్ళాలి. కొంతమంది నికోదేములాగా అర్ధరాత్రిని వెళ్తారు. నికోదేము కూడా ఎవరైనా నన్ను చూస్తారేమో, నేను చిన్నబుచ్చుకోవాలి, ఇతను యూదుడు కదా, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడేంటి అని అంటారేమో. ఇతడు యూదుడు కదా, యేసు ప్రభు దగ్గరకు వస్తే నా ఉద్యోగం పోతుందేమో, ఇతడు యూదుడు కదా, యేసు ప్రభు దగ్గరకు వెళితే ఇతని పరువు పోతుందేమో అన్న ఉద్దేశముతోటి ఎవ్వరు చూడకుండగా రాత్రి సమయాల్లో యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాడట. ఈయన వెళ్ళి ఏమంటున్నాడు ఈయన ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభు, అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలండి. ఇతను వచ్చి, ప్రవ్వా నీవు దేవుని దగ్గర నుండి వచ్చావు అని మాకు అర్థమవుతుంది, బోధకుడు అని.
నీవు చేసే కార్యాలు ఉన్నాయి కదా, నీవు చేసే అద్భుతాలు ఉన్నాయి కదా, ఈ అద్భుతాలు సూచక్రియలు దేవుని సహాయం లేకుండా చేయలేరు, మాకు అర్థమవుతుంది అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళనైనా, దేవుని రాజ్యాన్ని చూడలేనైనా అని చెప్తున్నాడు. యేసు ప్రభు మాట్లాడిన దానికి అతను మాట్లాడిన దానికి సంబంధం ఏంటి? ఏమన్నా అర్థమైందా లేదా? ఏమన్నా అర్థమైందా లేదా? చాలా మంది యేసు ప్రభు దగ్గరకు వస్తారు, ఎందుకంటే ఆయన చేసిన కార్యాలను బట్టి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఈ వ్యక్తి ఎందుకు ఈయన చేసిన కార్యాలను చూసే మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఇంకో రీతిగా సమాధానం చెప్పచ్చు. దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకు అంటే, దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని ఆయన తోసివేడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 37. దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ఈ నికోదేము గారు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి, యేసు ప్రభువా, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు, నీవు చేసే కార్యాలు దేవుని సహాయంతో చేస్తానని మాకు తెలుసు అంటే, నికోదేము, ఈ మాట నీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ, మారు మనసు పొందితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడమ్మా, ఇది నీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. నికోదేము ఎందుకు వచ్చాడంటే, అప్పటికి ముందుగా కానా వివాహానికి నికోదేము గారు కూడా వెళ్ళారండి. కానా వివాహంలో నికోదేము గారు ఉన్నారు. ఆ నికోదేము గారు ఆయన చేసిన కార్యాన్ని చూశారు, ఆయన చేసిన అద్భుతాన్ని చూశాడు. అలాంటి కార్యం ఇక ఎన్నడూ చూడలేదు ఆయన. ఇలాంటి కార్యం చేసింది దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తి మాత్రమే అని చెప్పి, ఈ యేసు దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి రాత్రికాల సమయంలో ఈ నికోదేము యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి, బోధకుడా, నీవు దేవుని నుండి వచ్చిన వాడవు, నీవు చేసే కార్యాలు అద్భుతమైనవి అని చెప్పి. ఈ నికోదేము గారిలాగే చాలా మంది యేసు చేసే కార్యాలకు ఆకర్షితులై దేవుని దగ్గరకు వస్తున్నారే తప్ప యేసు ప్రభుని హృదయపూర్వకంగా స్వీకరించలేకపోతున్నారు. యేసు ప్రభుని మనస్ఫూర్తిగా సేవించలేకపోతున్నారు. యేసు ప్రభు చేసే అద్భుతాలు కావాలి, యేసు ప్రభు ఇచ్చే జీవం అవసరం లేదు. యేసు ప్రభు చేసే కార్యాలు కావాలి, యేసు కోరుకునే హృదయ మార్పు ఈ లోకంలో మనుషులకు అవసరం లేదు. ఈ నికోదేము గారు కూడా అదే అర్థమైంది. ఆయనతో యేసు ప్రభు అన్నారు, ఓ నికోదేము, నూతనమైన జీవితం కావాలి, తిరిగి జన్మించాలంటే ఇతను మాట్లాడుతున్నాడు, మరి అంటే ప్రభువా, ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు నేను నా తల్లి గర్భంలోకి నేను ఎలా వెళ్తాను? తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మరలా ఎలా వస్తాను, ఎలా జన్మిస్తాను, ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి. ఏమన్నాడు ఈయన? 6వ వచనం చూడండి. శరీర మూలముగా జన్మించినది, 5 కూడా చదవండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించడం అంటే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఎలా జన్మించాలంట మనుషులు? మనం దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించాలి. నీటి మూలముగా, ఆత్మ మూలముగా. నీటి మూలముగా అంటే బాప్తిస్మము ద్వారా, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ఫలములు ఫలించుట ద్వారా, ఆత్మ వరములతో నింపబడడం ద్వారా, దేవుని ఆత్మ చేత అభిషేకించబడడం ద్వారా మనము ఆత్మ మూలముగా జన్మిస్తాం. నీటి మూలముగా ఎప్పుడు జన్మిస్తాము
అంటే మన పాపములను ఒప్పుకొని, ప్రభువా నీ వంటి దేవుడు లేరు, నీలా క్షమించేవారు లేరు, నీ క్షమాపణ నాకు కావాలి, నా పాపాలు పరిహరించు ప్రభువా, నా జీవితములో విడిచిపెట్టిన పాపము జోలికి వెళ్ళను ప్రభువా అని చెప్పి నీటి మూలముగా బాప్తిస్మము తీసుకుంటే మనము దేవుని రాజ్యానికి అర్హులమవుతాము. తిరిగి జన్మిస్తాము మనము. తిరిగి తిరిగి నూతనమైన జీవితం ప్రారంభిస్తాం మనం. తిరిగి జన్మించిన తరువాత ఆత్మ మూలముగా జన్మించడం ప్రారంభిస్తాం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మనము నీటి మూలముగా జన్మించామా? నీటి మూలముగా జన్మించిన మనము ఆత్మ మూలముగా జన్మించామా? ఇక్కడ నికోదేము గారిని చూసి యేసు ప్రభువారు అదే మాట్లాడుతున్నారు. నికోదేము, నీకు అర్థం కాలేదా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే? నీటి మూలముగా బాప్తిసం తీసుకుని ఆత్మ మూలముగా అభిషేకించబడి ఆత్మవరములతో ఆత్మఫలములతో నీవు అభిషేకించబడాలి నాయనా. నీ రోత జీవితం మార్చబడాలి. ఇవిగో నూతనమవుతుంది, సమస్తము కొత్తవిగా చేసేసాను నేను, ఆ విషయం నీకు తెలీదా? నీవు బోధించేస్తున్నావు కానీ నీకు తెలియట్లేదా? 10వ వచనంలో అదే అంటున్నారు. ఏమంటున్నాడు ఈయన యేసు ప్రభువారు నికోదేము గారితో? నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవి ఉండి నీకు తెలియదా నికోదేము? నీవు ఇశ్రాయేలుకు బోధించేస్తావు కదా, నీవు పరిచర్య చేస్తావు కదా, పరిచారకుడు కదా నువ్వు. నీవు ఇశ్రాయేలుకు బోధించు, నీవు ఒకడు నూతనంగా జన్మించాలన్న విషయం తెలియదా? అడుగుతున్నాడు ఈ ఉదయకాలమున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో, నీటి మూలముగా జన్మించిన మనము ఆత్మ మూలముగా జన్మించాలన్న విషయం మనకు తెలియదండి. పాపాన్ని విడిచిపెట్టాలి, మోసాన్ని విడిచిపెట్టాలి, అక్రమాలు విడిచిపెట్టాలి, దౌర్జన్యాల నుండి విడిపించబడాలి, మోసపూరితమైన ఆలోచనల నుండి విడిపించబడాలి అని చెప్పి మనకు తెలియదా? తెలిసండి. ఎందుకు తెలియదు? మనం పాటించమంటే. మనకన్నీ తెలుసు. ఓ క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలుసు, మనం బ్రతికి చూపించమంతే. దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎలా ఉండాలో తెలుసు, మనము అలా ఉండమంతే. మోసపూరితమైన ఆలోచనలు చేయకూడదని తెలుసు, కానీ మనం మోసపూరితమైన ఆలోచనలు చేయకుండా ఉండలేమంతే. అబద్ధాలు మాట్లాడకూడదని తెలుసు, మాట్లాడకుండా ఉండలేమంతే. అన్యాయంగా అక్రమముగా లేనిపోని మాటలు ఎదుటివారి మీద ఆపాదించకూడదని తెలుసు, కానీ మనం మాట్లాడకుండా లేనిపోని అబండాలు వేయకుండా ఉండలేమంతే. అంతే కదండి? అలా ఉంటే దేవుని రాజ్యానికి వారసులం కాదు. దేవుని రాజ్యానికి వారసులం కాలేవండి. నికోదేమంటున్నారు, నీవు ఇశ్రాయేలుకు బోధించేస్తున్నావు కదా నికోదేమో, ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉన్నావు కదా, నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతావు కదా, నీకు తెలియదా? తెలుసు, కానీ ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా ప్రారంభించాలో తెలియదు. నికోదేము గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నికోదేము, ఒకడు నూతనంగా జన్మించాలి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, పాపం విషయంలో దూరంగా ఉండాలి, తిరిగి జన్మించాలి అని చెబుతూ ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పిన మాటను బట్టి ఆశ్చర్యపడకండి అని చెబుతూ, గాలి తనకిష్టమైన చోటను విసురును, దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో అది ఎక్కడికి పోవునో తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగునే ఉన్నాడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడుగగా, యేసు ప్రభువు, గాలి వీస్తుంది కదా, గాలి వీస్తుంది, బయటికి వెళ్తే చల్లటి గాలి అలా వస్తుంది. మనకు కనిపిస్తుందా గాలి? ఎటువైపు నుండి వచ్చిందో మనం చెప్పగలుగుతున్నాం? అసలు తూర్పు నుండి వచ్చిందా, ఇటువైపు నుంచి వచ్చింది చెప్పగలుగుతున్నా?
గాలి ఎటు నుండి ఎటు వీస్తుందో, ఏ చోట నుండి ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పలేం కదా. ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే ఉన్నాడు. గాలి ఎలా వీస్తుందో అలా వెళ్ళిపోతున్నాడంట. చాలా మంది ఆత్మ మూలంగా జన్మించాము, బాప్తీసం తీసుకున్నాము, నేను దేవునిలో ఉన్నాను అనుకుంటున్నావు. ఈ రోజు నీవు బాగానే ఉన్నావు, మరుసటి క్షణం నువ్వు ఎక్కడుంటావో నీకు తెలియదు. ఎందుకు అంటే దేవుని చేత రక్షింపబడి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వ్యక్తి మీద అపవాది ఉద్దేశాలు చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి, చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. నీవు ఈ రోజు దేవునితో ఎక్కువ సమయం గడిపేవండి, రేపు నీవు ఎక్కువ సమయం గడపలేకపోతున్నావు. ఎందుకని? నీవు గాలికి కొట్టుకొని పోయే గాలిలా ఉండకూడదు. ఎటువైపు నుండి వేస్తే అటువైపు పోయే రీతిగా మనం ఉండకూడదు. జాగ్రత్త. నీవు దేవుని ఆత్మ మూలముగా రక్షింపబడ్డావు, జన్మించబడ్డావు, దేవునికి దగ్గరగా ఉన్నామంటే ప్రతి క్షణము జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబములో అస్సలు ఊహించని చిన్న సంఘటన ద్వారా పెద్ద పెద్ద రాద్ధాంతాలు జరిగిపోతుంటాయి, పెద్ద పెద్ద రాద్ధాంతాలు జరిగిపోతుంటాయి. తీరా చూస్తే అది చాలా చిన్న విషయం. మనలో ఈ ఆత్మ ఫలాలు అనేవి కనిపించకపోతే, మనలో ఫలాభివృద్ధి కనిపించకపోతే, అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, 9 ఫలాలతో ఉన్నటువంటి ఈ ఆత్మ ఫలము మనలో ఫలించినప్పుడు తిరిగి జన్మిస్తాము. తిరిగి జన్మించకపోతే మన జీవితం ఏమైపోతాం ఆలోచించండి. ఈ నికోదేము ఇశ్రాయేలీయులకు బోధకుడిగా ఉన్నాడండి, బోధించేవాడిగా ఉన్నాడు. ఆ నికోదేము గురించి దేవుడు ఏమంటున్నాడో చూడండి. 3వ అధ్యాయము యోహాను సువార్త 11వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎంతగా చెప్పినా సరే నికోదేము గారికి అర్థం కాలేదు. మేము నమ్మిన వాటిని, ఉన్న వాటిని ఉన్నట్టుగా చెబుతున్నాం, మీరు నమ్మట్లేదు. కొంతమంది నమ్మట్లేదు. కానీ దేవుడికి ఓ ఉద్దేశం ఉంది. ఏంటి ఉద్దేశం అంటే, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, దేవుని దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రమును ఆయన త్రోసివేయడు. చివరికి ఈ నికోదేము గారి పరిస్థితి ఏమైంది, ఎంత అద్భుతంగా మారిందో రండి చూపిస్తాను. 19వ అధ్యాయము యోహాను సువార్త 39వ వచనం చదువుదామా. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తును ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. చాలండి. ఈయన ఎంత గొప్ప శిష్యుడైపోయాడో తెలుసండి. దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొందు, నూతన సృష్టిగా మారు అని చెప్పినటువంటి ఈయన దేవుని మాటను ధిక్కరించి వెళ్ళిపోయినట్టుగా మనకు 3వ అధ్యాయంలో కనిపించింది. కానీ అదే నికోదేము 19వ అధ్యాయానికి వచ్చిన తరువాత యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. ఈ అరిమతయి యోసేపు, నికోదేము పిలాతు దగ్గరకు వెళ్ళారు, అధికారి దగ్గరకు వెళ్ళారు. యేసు ప్రభువును మాకివ్వండి అని యేసు ప్రభు దేహాన్ని తీసుకున్నారు. అరిమతయి యోసేపు అన్నాడు, నా కోసం తొలిపించుకున్న సమాధి ఉంది, ఆ సమాధిలో యేసు ప్రభువుని పెడదామన్నాడు. అవునా, సరే ఒక్క నిమిషం ఇలా ఉండు అని చెప్పి 150 సేరులు అంటే సుమారుగా 40 కేజీల ఏంటది బోలమును తీసుకుని వచ్చి 40 కేజీల బోలమును తీసుకుని వచ్చి యేసు ప్రభుకి
దేహానికి వాటిని పూసి సమాధి చేశారు. నికోదేము వచ్చి నేనున్నాను, ఆయన శిష్యుడను, ఆయన దేహము నాకు ఇవ్వండి అని బహిరంగంగా ఒప్పుకున్నాడండి. ఆ ఆ యూదుల అధికారిగా ఉన్నటువంటి నికోదేము ఆ యేసును సిలువ వేయడానికి కారణమైనటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించే పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని నాకు ఇవ్వండి. నికోదేము నేను ఆయన శిష్యుడను, ఆయనంటే నాకు చాలా ఇష్టం, మొదటి రాత్రే నేను వెళ్ళాను ఆయన దగ్గరకు, ఆయన పరిచర్యలోకి వచ్చి ఆయన అద్భుతం చేసిన రోజే చూశాను ఆయన, నేను ఆయన నాకు కావాలి, ఆయన దేహం నాకు కావాలి. అయ్యో, ఆయనతో ఉన్న శిష్యులైగా పిలువబడేవారు ఎవరూ రాలేదు అన్నారు పిలాతు. ఎవరు లేకపోయినా నేనున్నాను, ఆయన శిష్యుడను. నిజమైన మారు మనసు ఇప్పుడు వచ్చింది నికోదేముకి. అద్భుతమైన మారు మనసు వచ్చింది నికోదేముకి. యేసుకు శిష్యుడిగా ఉండి అప్పటి వరకు మనుషుల దగ్గర ఒప్పుకొని వాడు రాజు దగ్గర ఒప్పుకుంటే ఏమండి, అప్పటి వరకు మనుషుల దగ్గర ఒప్పుకుంటే అలా అలా జాయిగా వెళ్ళును. ఓ రాజు దగ్గరే, ఓ సమూహం ఉన్నప్పుడే నేను యేసు ప్రభుకి శిష్యుడంటే ఎంత గొప్ప ప్రచారం అక్కడ. ఇప్పుడు రాజు దగ్గర నిలవబడ్డాడు ఈ నికోదేము. నీకేంటి నికోదేము అంటే, నేను యేసు ప్రభు శిష్యుడను, నేను ఆయనను నమ్మాను, ఆయన నిజమైన దేవుడు, దేవుని కుమారుడు అని నికోదేము సాక్ష్యం ఇవ్వడంతో ఆ దేశమంతా, రాజ్యమంతా, గ్రామమంతా, పట్టణమంతా నికోదేము దేవుని శిష్యుడంటానే ఎంత గొప్పగా ప్రచురమైపోయిందో. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వాడు వీడు నీకు ఎన్ని చెప్పినా ఇంక నీవు నమ్మవు అని దేవుడే చెప్పి నిరాశతో ఉన్నప్పుడు అలాంటి నికోదేము దేవుణ్ణి చూశాడు, దేవుని కార్యాలు చూశాడు, అద్భుతాలు చూశాడు. ఆయన ఏంటో అర్థమైంది. ఈయన నిజముగా దేవుడని నమ్మి ఆయన దేహం తీసుకొచ్చే విషయంలో, ఆయన దేహాన్ని సమాధి చేసే విషయంలో నికోదేము పాత్ర వహించాడు. ఎంత గొప్ప శిష్యుడు, ఎంత గొప్పగా దేవుణ్ణి వెతికిన నికోదేమో, దేవునికి నిజమైన శిష్యుడైన నికోదేమండి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి వెతికి దేవుణ్ణి వెంబడించే పరిస్థితి మనలో ఉందా?